రామ్మ, పాము ఎక్కడ కరిచింది తల్లి? అయ్యో పాము కరిచింది నన్ను కాదు, అతన్ని. ఇక్కడ ఎవరో లేరు కదమ్మా. అయ్యో పాము కరిచిన వ్యక్తి ఇందులో ఉన్నాడు. ఏంటి ఈ గోని సంచిలోనా? మరేం పర్లేదమ్మా, త్వరగా కోలుకుంటాడు. ఇంకో అరగంటలో మెలకు వస్తుంది. తీసుకెళ్ళిపోవచ్చు. నేను వెళ్తాను. అతనికి మందులు అవి ఇచ్చి పథ్యం జాగ్రత్తలు చెప్పి పంపించండి. ఇది ఉంచుకోండి. సమయానికి నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదమ్మా, ఉంచండి. మరేం పర్వాలేదు, తీసుకోండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు రామా. హే మాధవ్, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు తాత, కాస్త నీరసంగా ఉంది. తాత మాధవ్ అబద్ధం చెప్తున్నాడు. మాధవ్కి పాము కరిచింది. రాధక్క నాకు చెప్పింది. ఊరి బండ వెదవా, పాము కరిస్తే ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏంద్ర అట్లుంటావు? అనవసరంగా మీరు కంగారు పడతారని చెప్పలేదు తాత. ఏంట్రా రే నరసింహులు, రాండ్రా. సాయిలు రా. ఏమైంది తాత? మన మాధవ్ పాము కరిసిందంటరా. ఈ రాత్రికంతా మేల్కోవాలా. ఆ చలిమంటే ఏంట్రా? చలిమంటే ఏంటి? తొందరగా ఏంటి? కూర్చో కూర్చో. నన్ను సాయం చేయమంటావా? వద్దు. ఆడపిల్ల కష్టాల్లో ఉందంటే సాయం చేయడానికి మగాళ్ళు పోటీ పడతారు, అవసరానికి మించి సాయం చేస్తారు. అలాంటిది ఆ కష్టాల్లో ఉన్న అమ్మాయి, ఇష్టపడ్డ అమ్మాయి ఒక్కరే అయితే అలాంటి అవకాశం రావడమే ఒక వరం. నేను కష్టపడుతున్నానని నీకు చెప్పానా? నువ్వు ప్రత్యేకించి చెప్పాలా? ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. చీకటి పడుతుంది, తప్పుకో, స్టార్ట్ చేసిస్తా. ఒక్క నిమిషం అయిపోతుంది. ఒక్క నిమిషం. అమ్మా! ఏమైంది? ఏం కాదులే, చిన్న దెబ్బే. ఇందా రక్తం కారిపోతుంది, కట్టుకో. దెబ్బ నాకు తగిలితే నీకంట నీరొస్తుంది. నా బాధ చూడలేక నీ ఒంటి మీద వస్త్రాన్ని చించిస్తున్నావంటే దాని వెనుకున్న అర్థమేంటో అర్థం చేసుకోలేనంత చిన్నోడిని కాదు నేను. ఇంతకీ ఏం చెప్తున్నావు నువ్వు? నువ్వు నా కోసం పడిన బాధ తపనకు ఒక పేరు పెట్టి చూడు. లేదు, నాకే పేరు తెలీదు. తెలుసు, ఆ పేరు ప్రేమ అని నీకు తెలుసు. కాదు, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. నాది ఊహ కాదు, పచ్చి నిజం. నీ నమ్మకంతో నాకు సంబంధం లేదు. అదంతా కాదు రాదా, నేనంటే నిజంగా నీకు ఇష్టం లేదా? లేదు, తప్పుకో, నేను వెళ్ళిపోవాలి. వెళ్లే ముందు ఒక మాట. రేపు నీ కోసం, నీ ప్రేమ కోసం అరటి తోటలో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వస్తావనే అనుకుంటున్నాను. రాకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నావా? లేదు, బెదిరింపు కూడా నీ మనసుకు చిన్న గాయం చేస్తుంది. గాయమైనా, నేను మాయమైనా నిన్ను మాత్రం బాధ పెట్టను. చీకటి పడుతుంది, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం. థ్యాంక్స్.
చూసావా, నీ బండి లాంటిదే నీ మనసు కూడా. ఎవరో ఒకరు లేదా ఏదో ఒక సంఘటన నిన్ను కదిలించాలి, అంతే. ఏమ్మా యాడికి పోయినావు ఇంత సాయంకాలం దాకా? మీ అమ్మ గాబరా పడతా ఉండది. తోటకెళ్ళాను నాయనా, తోట నుంచి నేరుగా ఇంటికి వస్తున్నా. సరే సరే, లోపల మీ అమ్మ పిండి మిరపకాయలేస్తా ఉండది, తినుపో. ఏరా, నిజం చెప్పు, నా బిడ్డ నాతో అబద్ధం చెప్పదు. అయ్యా, అమ్మతోడే చెప్తున్నానయ్యా. నా కల్లారా నేను చూశాను. నన్ను